ఇన్ని ప్రయోజనాలు చేసే కడుపులో పెరుగుతున్న బిడ్డని మనం ఎంత కేర్గా చూసుకోవాలి. సమయానికి టాబ్లెట్స్ వేసుకోవాలి, తీసుకోవాల్సినప్పుడు రెస్ట్ తీసుకోవాలి, బరువులు మోయకుండా ఉండాలి, మానసికంగా స్ట్రగుల్ కాకుండా ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడే బిడ్డ ఆరోగ్యంగా మన జీవితంలోకి వస్తుంది. మన బిడ్డ కోసం మనమే కాదు భూమి, మన ఇంటిల్లపాది ఎదురు చూస్తున్నారు. కాబట్టి నువ్వు మిగతా టెన్షన్స్ ఇక నుంచైనా మానేసే. కేవలం మనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు ప్లీజ్. సరే మాధవ్, నేను కూడా ఇప్పటి వరకు ఏం నెగ్లెక్ట్ చేయలేదు. అవునా? నెగ్లెక్ట్ చేయలేదా? అంటే చేశాను, కొన్ని చేశాను. సమయానికి టాబ్లెట్స్ వేసుకోకపోవడం, కావాల్సినంత రెస్ట్ తీసుకోకపోవడం, ఇలాంటివి చేశాను. కానీ ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇక నుంచి జాగ్రత్తగా బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా నేను చూసుకుంటాను. సింహాలు పులులు ఎక్కడైనా టెన్షన్ పడతాయా? ఏమో, ఆ విషయమైతే మాకు తెలీదు. మరి మీరెందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు? మా లాయర్ ఆ రాఘవతో కలిసి అలేఖ్య మీద కేసు పెట్టబోతున్నాడు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా చేస్తున్నారు. సరే సరే కూర్చోండి. ముందు కూల్గా ఉండండి. టెన్షన్ పడితే బీపీ పెరుగుతుంది, లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో టెన్షన్ ఏమవుతూ? మేము కూర్చోడానికి రాలేదు. నేను అలేఖ్యతో క్లోజ్గా ఉంటానని ఇలాంటి విషయాలేవి మా లాయర్ నాకు చెప్పడు. కానీ ఆ లాయర్ దగ్గరుండే మా బ్యాచ్ మొత్తం ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. అయితే మనం కూడా తొందరపడాలి. మనం తొందరపడకూడదు అలేఖ్య. అసలు మీరు ఎప్పుడు తొందరపడాలో అప్పుడు పడలేదు. ఏ విషయంలో తొందరపడలేదు? ఈ కేసులు కోర్టుల వల్ల మనకేమీ రాదు. ఏంటి సింహరాజా, నువ్వు కూడా ఇలా రివర్స్ లో మాట్లాడుతున్నావు? అప్పుడప్పుడు బండిని రివర్స్ లో కూడా తీయాలి అలేఖ్య. ఎక్కడ రివర్స్ తీయాలో, ఎక్కడ యూటర్న్ చేయాలో తెలిసినప్పుడే వాడు పర్ఫెక్ట్ డ్రైవర్ అవుతాడు. అలాగే ఒక కేసు విషయంలో ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో డెసిషన్ తీసుకునేవాడే నిజమైన లాయర్. వాడే ఈ సింహరాజా. నిన్నొక్క మాట అడుగుతాను. అడుగు. ఆ పాప దిక్కులేని అనాథ కాదని నీకు తెలుసా? తను అనాథ కాకపోతే ఇంకేంటి, అనాథనే కదా. మా ఆయన కనుక చేరదీయకపోయింటే ఇప్పుడు బొచ్చు పట్టుకుని అడుగు తింటూ ఉండేది. నువ్వనుకుంటున్నట్టు ఆ పాప అనాథ కాదు. ఆకాశానంటే మేడలు, ఆకాశంలో ఎగిరే ఫ్లైట్లు, ఆడి కార్లు, చుట్టూ 10 మంది సెక్యూరిటీ ఉండే స్టేటస్ ఆ పాపది. ఏమంటున్నావు? ఈ రాజా సింహరాజా ఏదైనా మాట అన్నాడంటే దానికి ఎవిడెన్స్ పట్టుకునే ఉంటాడు. కావాలంటే నువ్వే చూడు. ఆ పాప విఠల్ అనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ మనవరాలు. మీ ఆయన చుట్టూ తిరిగే ఆ సుహాసిని గోల్డెన్ స్పూన్తో పుట్టిన అదృష్టవంతురాలు. ఆ విఠల్ గారి తదనంతరం ఆ 300 కోట్ల ఆస్తి ఆ పాపకే చెందుతుంది. రాజా, అసలేం చెప్తున్నావు? ఎస్, నేను చెప్పేదే నిజం. నేను చెప్తున్నది అక్షరాల నిజం. మీరు వింటున్నది నిజమే. ఆ పాప 300 కోట్ల ఆస్తికి వారసురాలు.
ఆ 300 కోట్లలో 50 కోట్ల వరకు తన చదువుకు, తన ఖర్చులకు, మెయింటెనెన్స్ కోసం సుహాసిని ఖర్చు పెట్టచ్చు. మిగతాదంతా కూడా ఆ కృష్ణ తులసిదే.